మనతో పాటు పల్లవి స్కూల్స్ అధినేత మాల్కా కుమరే గారు ఉన్నారు. సార్, ఏంటి గ్రామీణోత్సవం ఎన్ని రోజుల నుంచి, అంటే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు హోస్ట్ చేస్తున్నారు ఇక్కడ? ఈ గ్రామోత్సవం మూడవది. అంటే సద్గురు గారు ఈ ఈషా ఫౌండేషన్ తరఫున గ్రామీణ క్రీడోత్సవం అనేది చాలా మంచి ప్రోగ్రాము. అందులో ఇప్పుడు నార్మల్గా స్కూల్స్లో అయితేనేమో మనం మా పిల్లలకు ఒక ఏజ్ లిమిట్ ప్రకారం వాళ్ళకు స్పోర్ట్స్ నేర్పిస్తాం అన్నీ. బట్ ఈ ప్రోగ్రామ్తో ఏంటంటే ప్రతి విలేజ్లో రూరల్ బేస్తోని ఈ స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ చేసి, అంటే ఒక ఏజ్ బార్ లేకుండా, అంటే మన 10 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ వరకు కూడా అందరూ పార్టిసిపేట్ చేయడం ఒకటి. ప్లస్ అందులో మన ఉమెన్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి ఆడడం చాలా ఇంపార్టెంట్. అంటే ఇలా ఏమైందంటే ఈ టీవీలు తర్వాత ఈ ఫోన్స్ వచ్చి చాలా టైం వేస్ట్ అవుతుంది. అందులో ఈ స్పోర్ట్స్ ఆడుతుంటే ఏంటంటే వాళ్ళకు మంచి ఒక ఫిజికల్ ఫిట్నెస్గాతో సహా వాళ్ళకు ఒక ఉత్సాహం, హెల్త్ కాన్షియస్గా ఉండడం. ప్లస్ వాళ్ళ ఆ ఏజ్లో ఇవన్నీ డిఫరెంట్ రూరల్ గేమ్స్ ఆడటంతో ఏమైందంటే వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఇంతకుముందు స్పోర్ట్స్కు చాలా ఎంకరేజ్మెంట్ తక్కువ ఉండే, ఇప్పుడు స్పోర్ట్స్కు బాగా ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉంది. అందులో స్పెషల్గా అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి ఆడారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గేమ్స్ను ఒక సిటీకి పిలిచి ఆడిపించే బదులు ప్రతి మండల్ లెవెల్లో, గ్రామం లెవెల్లో వెళ్ళిపోయి అక్కడ కాంపిటీషన్ పెట్టి ఆడిపోయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేస్తారు. దీనికి పెద్దగా గ్రౌండ్స్ అవసరం లేదు. అంటే ప్రతి విలేజ్లో కానీ, గ్రామంలో కానీ, మండల్లో కానీ ప్రతి దగ్గర చిన్న చిన్న ఓపెన్ ప్లేసెస్ ఉంటాయి. ఆ ఓపెన్ ప్లేసెస్లలో ఇప్పుడు ఈ కబడ్డీ కానీ, వాలీబాల్ కానీ, మన త్రో బాల్ కానీ, ఈ ఖోఖో, ఇటువంటి అన్ని విలేజ్ గేమ్స్ ఈజీగా ఆడవచ్చు. అది ఒక మూమెంట్ లాగా తీసుకొచ్చి ఆడిపించుడు చాలా బాగుంది. అంటే అందులో ఈషా ఫౌండేషన్ సేవ్ ది సాయిల్ కానీ, లేకుంటే ప్లాస్టిక్ వాడొద్దు కానీ, లేకుంటే రివర్స్ను ప్రొటెక్ట్ చేయాలనేది ఈషా ఫౌండేషన్ నుంచి సద్గురు చేసే అన్ని పనులు కూడా ఇది ఇంకా మంచి ప్రోగ్రామ్గా సక్సెస్ చేస్తుంది. అంటే దాదాపు మహిళలు అంటే హౌస్ వైఫ్స్ గానో లేకపోతే ఇంటి పనులతోనే బాగా బిజీగా ఉంటారు కదా, మొత్తం వాళ్ళు ఇప్పుడు ఇట్లా ఆడడం ఎలా అనిపిస్తుంది? అంటే వాళ్ళకు నార్మల్గా ఎవ్రీ ఫ్యామిలీకి లేడీస్ వాళ్ళు ఓనర్షిప్ తీసుకొని రెస్పాన్సిబుల్గా ఉంటారు. ఎందుకంటే పిల్లల విషయంలో కానీ, ఫ్యామిలీ ప్లాన్ అంటే వాళ్ళ బడ్జెట్ ప్లానింగ్ కానీ, ఇప్పుడు వ్యవసాయం చేసుకునే వాళ్ళైనా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చాలా టెన్షన్ ఉంటారు. అంటే ఒకసారి ఫ్యామిలీ చూసుకోవాలి, తర్వాత ఇంట్లో పనులు చూసుకోవాలి, వ్యవసాయం పనులు చూసుకోవాలి, లేకుంటే వేరే ఫీల్డ్ అయితే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ. అంటే అప్పుడు ఈ ప్లే ఆడడంతో ఇంకా మనం ఆటలు ఆడడంతో ఏమైందంటే వాళ్ళు కొంచెం రిలాక్స్ అయ్యి కొంచెం డైవర్షన్ ఉంటుంది. వాళ్ళకి హెల్త్ కూడా బాగా అంటే ఎఫెక్ట్ కాకుండా మంచి ఆలోచనలతో హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు చాలామంది అవకాశాలు లేకుండా కూడా గ్రామీణ ప్రాంతాలలో అవకాశాలు రాకుండా ఉండే వాళ్ళకి ఇటువంటి ప్రోత్సాహకాలు ఎలా అనిపిస్తాయి? అంటే ప్రతి ఒక్కరికి ఏదన్నా చేయాలనిపిస్తుంది, కానీ ఏంటంటే ఆ మూమెంట్ కానీ ఎవరన్నా ముందుకు పుష్ చేసేటోళ్ళు లేకుండా ఇటువంటి ప్రోగ్రామ్స్ వస్తే ఏమైందంటే ఒకసారి వాళ్ళు ఇంటి బయటకు వచ్చి ఆడడం స్టార్ట్ చేస్తే దాన్ని వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు. అంటే ఇది ఫ్యూచర్ జనరేషన్ కూడా మంచిగా యూస్ఫుల్ ఉంటుంది. అంటే ఇప్పుడు 16 ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి, బట్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వెరీ స్మాల్ లెవెల్లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఒక మూమెంట్ లాగా ప్రతి డిస్ట్రిక్ట్ కవర్ అయింది. అట్లా ఇట్లనే కంటిన్యూ చేస్తూ ఉంటే అందరికీ ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే ఈషా ఫౌండేషన్తో మీరు ఎప్పుడు కొలాబరేట్ అయ్యారు? ఇప్పుడు గత 3 ఏళ్ళ నుంచి మీరు చేస్తుంటారు, ఇదే కంటిన్యూ చేస్తారా మీ డిపిఎస్ లేకపోతే పల్లవి స్కూల్స్ తరఫున? ఇప్పుడు మన అన్ని స్కూల్స్లలో కూడా ఈషా ఫౌండేషన్ కానీ లేకుంటే అదర్ ఆర్గనైజేషన్స్ కూడా మన ప్లే గ్రౌండ్స్ కానీ మన ఫెసిలిటీ అన్నీ గుడ్ కాస్కు అంటే మన సొసైటీకి యూస్ఫుల్ అన్ని కార్యక్రమాలకు ఇస్తాం. ఇప్పుడు లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ఈషా ఫౌండేషన్తో మేము కొలాబరేట్ అయి పనిచేస్తున్నాం. కంటిన్యూగా కూడా ఫ్యూచర్లో చేస్తాం. అంటే ఇదే విధంగా ఇప్పుడు ఖానా సెంటర్లో యూత్ఫుల్నెస్ ఉంది, వాళ్ళతో కూడా ఈ గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్, తర్వాత మెడిటేషన్ అవన్నీ కూడా వాళ్ళతో చేస్తున్నాం. అంటే ఏది మంచి ప్రాక్టీసెస్ ఉన్నాయో అవన్నీ కూడా స్టూడెంట్స్కు నేర్పడం కొరకు మనం అన్ని మంచి ఆర్గనైజేషన్తో మనం కలిసి పనిచేస్తాం. దాదాపు ఇప్పుడు చిన్నప్పటి నుంచి దాదాపు ఒక 2-3 ఇయర్స్ పిల్లలు కూడా సెల్ ఫోన్స్ పట్టుకొని ఒక వ్యసనం లాగా తయారైపోతుంది. ఖచ్చితంగా వాళ్ళని ఆ వ్యసనం నుంచి బయటపడాలంటే యాజ్ ఎ పేరెంట్స్గా లేకపోతే టీచర్స్గా ఎలాంటి చర్యలు చేపట్టాలంటారు?
అంటే ఈ సెల్ ఫోన్స్, ఈ గ్యాజెట్స్ ఇవన్నీ ఓవర్టేక్ చేయాలంటే ప్రతి స్టూడెంట్స్కు ఒక మంచి హెల్త్ ఎడ్యుకేషన్ కావాలి. అంటే ఫిజికల్ ఫిట్నెస్ గురించి, ఈ స్పోర్ట్స్ గురించి మంచి ఎడ్యుకేషన్. స్పోర్ట్స్ కానీ, కల్చర్ కానీ, ఆర్ట్ కానీ, యోగా కానీ ఇవన్నీ గురించి వాళ్ళకి చెప్తూ వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. అప్పుడు వాళ్ళు కొంచెం మనం కంటిన్యూగా వాళ్ళకు మనం రిమైండ్ చేస్తూ నేర్పిస్తూ ఉంటే వాళ్ళు కొంచెం డైవర్ట్ అయిపోయి ఈ మంచి అలవాట్లు నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. 100% మనం వాళ్ళని మార్చలేము. బట్ గ్యాజెట్స్తో కూడా మంచి అలవాట్లు ఉన్నాయి, కొన్ని మంచి యూస్ఫుల్ టెక్నికల్గా వాడుకోవచ్చు. రిమైనింగ్ ఏదైతే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో అది డైవర్ట్ చేయడం మెయిన్ ఉద్దేశం. దానిలో మేము కంటిన్యూగా మా టీచర్స్, మా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు కానీ, మా రెగ్యులర్ క్లాస్లో కూడా ఈ కంటిన్యూగా రిపీట్ చేసి వాళ్ళను ఈ గ్యాజెట్స్ నుండి కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే పిల్లలకు సంబంధించి పల్లవి స్కూల్స్లో స్టడీస్తో సంబంధం లేకుండా, లేకపోతే స్పోర్ట్స్ కానీ, కల్చర్ కానీ ఎలాంటి యాక్టివిటీస్లో పిల్లలు ఎక్కువ పాల్గొంటారు? దానికి సంబంధించి టీచర్స్ కానీ, ఇటు మీరు యాజ్ ఏ మేనేజ్మెంట్గా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? మన అన్ని స్కూల్స్లో కూడా ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి కంపేర్ టు వేరే స్కూల్స్ కన్నా. అయితే ఆ ప్లే గ్రౌండ్స్ను అకాడమిక్స్ ఎదురికి చెప్తాము. దానికి తోడుగా మన ఆటలు ఆడిపించడం కానీ, మన మ్యూజిక్ కానీ, యోగా కానీ, డ్యాన్స్ కానీ, మన ఇండియన్ హెరిటేజ్ కానీ నేర్పడం అనేది కంపల్సరీ. అదే మన రెగ్యులర్గా మేనేజ్మెంట్ తరఫున, మా ప్రిన్సిపల్స్, టీచర్స్ తరఫున, కానీ మా పీఈటీ టీచర్స్ కూడా ఒక్కొక్క స్కూల్లో మినిమం 10 పీఈటీస్ నుంచి 40 వరకు ఉన్నారు. వాళ్ళ రెగ్యులర్ పని ఏంటంటే వాళ్ళకు కంటిన్యూగా ఆడిపించడము, ట్రైన్ చేయడము, వాళ్ళని స్పెషలిస్ట్గా తయారు చేయడమే మెయిన్ ఉద్దేశం. ఖచ్చితంగా పిల్లలకు సంబంధించి ఏదైతే ఇప్పుడు హ్యాబిట్స్ ఉన్నాయో ఖచ్చితంగా పేరెంట్స్ కానీ యాజ్ ఎ టీచర్గా కానీ వాళ్ళని అటు డైవర్ట్ చేయడానికి ఖచ్చితంగా పేరెంట్స్, టీచర్ పూనుకోవాలి. ఆ పల్లవి స్కూల్కి సంబంధించి కూడా చదువుతో పాటు ఇటు దేశ సంస్కృతికి సంబంధించి కానీ, అటు స్పోర్ట్స్ కానీ, కల్చరల్ ఈవెంట్స్ కానీ చాలా ప్రత్యేక శ్రద్ధ చూపెడతారు ఇక్కడ అధ్యాపకులు. సో ఖచ్చితంగా రానున్న రోజుల్లో పల్లవి స్కూల్కి సంబంధించిన స్టూడెంట్స్ కూడా ఇప్పటికే చాలా రకాల మెడల్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఖచ్చితంగా ఈషా ఫౌండేషన్తో కూడా మేము ఫర్దర్గా కూడా కొలాబరేట్ అయ్యి ఈషా ఫౌండేషన్ సంబంధించిన ఏ ప్రోగ్రామ్ అయినా పల్లవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఖచ్చితంగా మేము తీసుకుంటామని చెప్పేసి చైర్మన్ మాల్కా కొమరయ్య చెప్తున్నారు. కెమెరా పర్సన్ అభిలాష్తో సురేష్, పల్లవి టీవీ, హైదరాబాద్.